ఫ్రెండ్స్, టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో నాగార్జున అంటేనే అదొక బ్రాండ్ అన్నమాట. మంచి స్టైలిష్ లవ్ స్టోరీస్ తీయాలన్నా, రొమాంటిక్ యాంగిల్‌లో సినిమాలు ముందుకు నడిపించాలన్నా నాగార్జునకే సాటి తనకెవరూ లేరు పోటీ. ఇక బుల్లితెర మీద కూడా ఒకానొక దశలో అమితాబ్ బచ్చన్ కానీ, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద స్టార్ సల్మాన్ ఖాన్ గానీ బుల్లితెరని ఏలుతున్న సమయంలో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' కానీ, 'బిగ్ బాస్' కానీ ఇటువంటి అత్యద్భుతమైన రియాలిటీ షోస్‌కి హోస్ట్‌గా వ్యవహరిస్తూ అసలు ఈ షో నాగార్జున వల్లనే హిట్ అయింది అనే రేంజ్‌కి తీసుకెళ్ళాడు నాగార్జున. అయితే హీరోగానే కాదు, ప్రొడ్యూసర్‌గా, అలాగే మంచి బిజినెస్ పర్సన్‌గా అంటే కన్వెన్షన్ కానీ, గ్రిల్స్ కానీ, హోటల్ అలాగా రకరకాల వ్యాపార సంస్థల్లో పెట్టుబడిగా పెడుతూ మంచి అదృష్టపు చేతిగా, లక్కీ హ్యాండ్‌గా తను పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇక ఇప్పుడు అలాంటి నాగార్జునకి సమంత దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. గతంలో నాగార్జునని గనుక కన్సిడర్ చేసినట్టయితే చిన్న చిన్న నటీమణులతో సీరియల్స్ కూడా చేసిన సందర్భాలు నాగార్జునకి అన్నపూర్ణ స్టూడియోస్‌కి దక్కాయి. అయితే నాగార్జున అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ తర్వాత అంత గొప్ప ఖ్యాతి చిన్న హీరోలతో, అసలు ముక్కు మొహం తెలియని వాళ్ళు, ఫిల్మ్ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన వాళ్ళ నటులతో, నటీమణులతో సినిమా ప్లాన్ చేసిన ఘనత సమంతకే దక్కింది. యెస్, సమంత ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా మారింది. నాగార్జున కొన్ని వందల సినిమాలు చేసి మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకుని తన ప్రొడక్షన్ మీద మంచి పట్టు సాధించిన తర్వాత చేసిన పనిని సమంత నిమిషంలో, చిటికలో, అంటే తను అనుకుంది, ఎస్ నేను ప్రొడక్షన్ చెయ్యాలి, నేను నటించడం కన్నా కూడా ప్రొడక్షన్‌లో నాకు ఇంకా మంచి అవకాశం ఉంది అనుకునే వెంటనే ఈ రంగంలోకి దిగిందనమాట. అయితే నిజానికి హీరోగా గానీ, హీరోయిన్‌గా గానీ, లేకపోతే వేరే ఏ వ్యాపారం పెట్టాలన్నా కూడా కొంతవరకు అవగాహన ఉంటే సరిపోతుంది. కానీ ప్రొడ్యూసర్‌గా మారాలి అంటే మాత్రం అవగాహనతో పాటు అదృష్టం, ధైర్యం అన్నీ ఉండాలి. అవన్నిటిని కూడా నాగార్జున కొన్ని ఏళ్ల ఎక్స్‌పీరియన్స్‌తో సాధించింది సమంత ఇమ్మీడియేట్‌గా సాధించేసింది. అయితే గతంలో చిన్న సినిమాలతో హీరోగా పెట్టి తీయాలి అంటే అది నాగార్జుననే. కానీ ఇప్పుడు నాగార్జున ప్లేస్‌ని దాటుకుంటూ వెళ్ళింది సమంత. ఈ విషయం పైన నాగార్జున కూడా స్పందిస్తూ చాలా ధైర్యవంతురాలైన సమంత త్వరలోనే ప్రొడ్యూసర్‌గా రాబోతోందంటే ఇంతకన్నా గొప్ప విషయం మరొకటి ఉండదు అంటూ పేర్కొన్నాడట.